ప్రభుత్వం ఇవాళ మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మనందరం కూడా వినాలి. వాళ్ళ ప్రచారంలో అనేక తప్పుడు వాగ్దానాలు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేశారు. ఆ దుష్ప్రచారాల్లో ఒక ముఖ్యమైన అంశం మీద ఇవాళ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ఏంటిదంటే, గత వైఎస్ఆర్ ప్రభుత్వం గంజాయిని పూర్తిగా నియంత్రించలేకపోయింది. అదే మేమే గన అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మేము అరికడతామని చెప్పని మరి వెన్నుపోటు పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సకల శాఖల విధ్వంస శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కానీ, ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కానీ అనేక రకాలుగా వాళ్ళు ఈ ప్రచారంలో ఈ గంజాయి గురించి చాలా మాటలు మాట్లాడారు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేశారనేది మనం వాస్తవాల్లోకి వస్తే, వాళ్ళు మామూలుగానే అధికారంలోకి రాగానే యథావిధిగా ప్రెస్ మీట్లు పెట్టి మేము మొత్తం గంజాయిని పూర్తిగా అరికట్టేశాం, గంజాయి మీద ఉక్కుపాదం మోపాము, ఎక్కడా కూడా డ్రోన్ల సహాయంతో ఎక్కడెక్కడ గంజాయి సాగు జరుగుతుందో అక్కడ అన్నీ కూడా మేము తెలుసుకుని వాటిని పూర్తిగా అరికట్టేశాం, అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయిక కనిపించదని చెప్పని యథావిధిగా వాళ్ళ డబ్బా ప్రెస్ మీట్లలో చెప్పాల్సినటువంటి అబద్ధాలు అలవాటు ప్రకారంగానే చెప్పేయటం జరిగింది. మరి వాస్తవానికి వస్తే అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే, మీకు విచ్చలవిడిగా గంజాయి అనేది ఎక్కడైనా దొరుకుతుంది. ఇక గంజాయి కానీ మద్యం కానీ ఇక అన్నీ ఏదైనా కానీ మత్తు పదార్థాలు ఆ విషయంలో ఈ రాష్ట్రంలో దొరకనటువంటి స్థలం లేదు. మీకు అసలు దానికి అడ్డు అదుపు అనేది లేకుండా పోయింది. మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక 4 రోజుల క్రితం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకోరపాడులో జరిగిన ఒక ముఖ్యమైన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు గంజాయి అనేది ఎలా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పని చాలా స్పష్టంగా మనకు బయటకు వచ్చింది. ఈ వీడియో ఒకసారి మనం చూద్దాం. రమ్మని చెప్పాను. ఈ వీడియో చూశారు కదండి. దీనిలో ఒక ప్రైవేటు వాహనంలో 2 పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు గంజాయిని వాళ్ళే మద్యం బాటిల్స్ని తీసుకుని వెళ్తూ ఒక డ్రైవింగ్ చేసేటువంటి ఒక ఆఫీసరే మద్యం మత్తులో ఒక ఆటోని ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన తర్వాత అక్కడ స్థానికులు కొంతమంది గబగబా వచ్చి వాళ్ళని రక్షించే దీనిలో చూస్తే ఈ కారులో వెనకాల మద్యం బాటిల్స్, గంజాయి, అలానే ఈ 2 వ్యక్తుల యొక్క పోలీస్ డ్రెస్సు కూడా అక్కడ పడేసి ఉంది ఆ వెనకాల డిక్కీలో. ఒక్కసారిగా అక్కడున్న ప్రజలు ఆగ్రహానికి గురై ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ వీడియో తీసి అది జనాల్లోకి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఈ మద్యం కానీ గంజాయి కానీ అరికట్టాల్సినటువంటి పోలీసు వ్యవస్థే వాళ్ళే ఈ రవాణా అంతా కూడా చేస్తున్నారని చాలా స్పష్టంగా బయటపడింది.
అంటే ఇక్కడ ప్రజలే పోలీసుల్ని పట్టించడం జరిగింది. మరి ఈ విషయాన్ని 24 గంటలు గడిచిన తర్వాత ఎస్పీ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, అది మా వాళ్ళు రికవర్ చేశారండి, ఒక చోట రికవర్ చేసి తీసుకొస్తుంటే ఆ యాక్సిడెంట్లో అది చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని తప్పుగా అనుకుంటున్నారు, ఏమి మాది ఎటువంటి తప్పు లేదని చెప్పని బుకాయిస్తుంటే, నిజంగా గన మీ అధికారులే గన పట్టుకుని ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? ప్రజలు మిమ్మల్ని నిలదీసినప్పుడు మీరు ఇదే మాట ఎందుకు చెప్పలేకపోయారు? అసలు పోని మీరు చెప్పినటువంటి ప్రెస్ మీట్లో ఎక్కడి నుంచి రికవర్ చేశారు, ఎంత క్వాంటిటీలో రికవర్ చేశారు, దానికి సివిల్ డ్రెస్లో ఎందుకు రావాల్సి వచ్చింది, మీకు కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ వివరాలు మరి రివీల్ చేయాలి కదండి. మరి అవన్నీ ఏం చెప్పకుండా మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి 24 గంటల తర్వాత మాట్లాడుతున్నా. మరి ప్రతి దానికి నేను ఒక ఆమెను ఉన్నాను హోంమంత్రిని అని చెప్పని వచ్చేసేటువంటి మరి అనిత గారు ఏమైపోయారు? ఎక్కడున్నారు? అరికట్టేశాం, ఈ రాష్ట్రంలో అసలు ఎక్కడా కూడా మీకు లేదు అని చెప్పినటువంటి ఆవిడ మరి ఈ విషయంలో ఏమని స్పందిస్తారు? ఇంతవరకు ఎందుకు స్పందించటం లేదు అంటే, ఈ పోలీసు వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు దేనికి వాడుతున్నారంటే, ప్రజల్ని రక్షించాల్సింది పోయి ఇట్లా మద్యం గంజాయిని అక్రమ రవాణాలకి ఈ వ్యవస్థని పూర్తిగా వాడుకోవటం జరుగుతుంది. మరి ఇంకేదేనికి అంటే, ఎవరైతే వీళ్ళని ప్రశ్నిస్తున్నారో, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ వాళ్ళ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవటం విషయంలో ఈ పోలీసు వ్యవస్థని ఉపయోగిస్తున్నారు. మరి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి? స్వయంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నియోజకవర్గంలోనే ఒక మహిళను చెట్టుకు కట్టేసేస్తే దిక్కుముక్కు లేదు. మరి సకల విధ్వంసుల శాఖ అయినటువంటి మంత్రి లోకేష్ గారి నియోజకవర్గంలో మైనర్ బాలికని రేప్ చేస్తే దానికి స్పందన లేదు. ఇక రాష్ట్రంలో అనేక రకాల విధ్వంసాలు కానీ, మానభంగాలు కానీ, మహిళలను అపహరించడం కానీ, ఇక మర్డర్లకైతే ఒక లెక్కే లేకుండా పోయింది. ఇన్ని జరుగుతుంటే ఈ వ్యవస్థ మొత్తం ఏమైంది అంటే, ఇగో ఇవాళ బయటపడుతున్నటువంటి ఒక్కొక్క విషయాల్లో చూస్తే, ఏదైతే పోలీసు వ్యవస్థని వాళ్ళ యొక్క విధుల్ని నిర్వర్తించకుండా ఇలాంటి అడ్డదారుల్లోకి, వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలోకి వాడుకునే విధంగా పోలీసు వ్యవస్థని వాడుకుంటుంటే, ఇంకా ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడుంటుందండి శాంతి భద్రతలు?